దాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తమైంది. అరేబియా మహాసముద్రంలో నిర్వహించిన మిసైల్ పరీక్ష విజయవంతం అయినట్లు భారత నేవీ అధికారులు ప్రకటించారు. ఐఏఎన్ సూరత్ నుంచి నిర్వహించిన మిసైల్ పరీక్ష సక్సెస్ అయింది. ఈ మిసైల్ 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది అని నేవీ చెబుతోంది. దాడి అనంతరం పాకిస్తాన్ అరేబియా సముద్ర ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలు ప్రయోగించింది. దీనికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం కూడా విమాన వాహన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపింది. ఇది కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయింది. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు అలాగే 59 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 40 ఫైటర్ జెట్లను మోసుకు వెళ్లనుంది. ఇక ఈ యుద్ధ నౌకలో 2 స్క్వాడ్రన్ల MiG-29 యుద్ధ విమానాలు, 10 కేమో KA-31 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ కు చెందిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. భారత్ తీసుకునే చర్యలపై పాకిస్తాన్ ఎన్ఎస్సీ దృష్టి సారించినట్లు సమాచారం. దౌత్యపరంగా ఇప్పటికే భారత్ పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ అన్ని వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తానీలు వెంటనే భారత్ ను వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.